సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుచున్నాను. రీసెంట్గా ముమ్మిడివరం అనే ప్రాంతం గోదావరి నదిలో 8 మంది దుర్మరణం పాలైనటువంటి సంఘటన మనం విన్నాం, చూసాం. ఆ 8 మందిలో 2 దైవజనుల యొక్క కుమారులు. వారిలో ప్రాముఖ్యంగా క్రాంతి, అభిషేక్ పాల్. వీరిద్దరూ కూడా మరొక వ్యక్తిని రక్షించడం కొరకు ఈత రాకపోయినా వారు నదిలోకి దూకి వారు కూడా మరణించారంటే సంఘటన విన్నప్పుడు మన హృదయాలన్నీ కూడా ద్రవించుకుపోయినాయి. ప్రాముఖ్యంగా ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానంటే, ఆ 2 యొక్క తండ్రి అయినటువంటి రొగియేలు గారు, పాస్టర్ గారు, ఎంతో కాలం నుంచి నమ్మకమైన పరిచర్య వారు చేస్తున్నారు. ఆ తండ్రి మాట్లాడిన మాటలు నన్ను ఎంతగానో ఆలోచింపచేశాయి. క్రైస్తవ సమాజానికి ఆ మాటలు ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ఆదరణకరంగా ఆయన మాట్లాడారు. వాస్తవానికి రొగియేలు గారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా ఆయన కంఫర్ట్ చేయాలి, ఏ వాక్యాల ద్వారా ఆయన ఆదరించాలి, ఏ విధంగా మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. మాట్లాడుతున్నాను కానీ ఆయన నా మాటలు స్వీకరించట్లేదేమో, లేకపోతే అంత బాధలో ఏం మాట్లాడాలి అనేటువంటి ఆలోచన కలిగింది. కానీ ఆయన ధైర్యంగా ఒక మాట అన్నాడు, నా బిడ్డలు 2 కూడా ప్రభు రాజ్యంలో ఉన్నారు, 2 దేవుని పరిచర్యలో ఉన్నారండి. నా పెద్ద బాబు రిథమ్ ప్యాడ్స్ ప్లే చేస్తాడు, సంగీత పరిచర్యలో చాలా అద్భుతరీతంగా వాడబడతాడు, అనేకమైన తలాంతులు వాడుకున్నాయి. రెండో బాబు చక్కగా వర్షిప్ చేస్తాడు, మంచిగా పాటలు పాడతాడు, సంఘాన్నంతా కూడా ఆరాధనలు నడిపిస్తాడు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తుండేటువంటి వాడిని. కానీ ఇలాంటి ఆకస్మిక మరణము మా మటుకు మా జీవితాల్లో ఎంతో దుఃఖాన్ని కలిగజేసినప్పటికీ దేవుని వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నామండి, దేవుడిస్తున్న వాగ్దానాలను బట్టి మేము బలపరచబడుతున్నాం అని ఆయన మాట్లాడుతున్నప్పుడు నా మటుకు నేను ఎంతగానో ప్రభువులో ఆనందించాను. క్రైస్తవ విశ్వాసం ఎంత గొప్పదా, క్రైస్తవునికి దేవుడిచ్చే నిరీక్షణ ఎంత గొప్పదా. ఆ దైవజనుడు ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ వచ్చారు. నా పెద్ద కుమారుడు దేవుని దగ్గర అక్కడ ఆ పరిచర్యలో, ఆ సంగీత పరిచర్యలో సంగీత వాయిద్యాలు వాయించడానికి దేవుడు పిలిచాడు అని చెప్పినప్పుడు నిజంగా రోమాలు నెక్కబడుచుకున్నాయి. నిజమే, పరలోక రాజ్యం నిత్యము కూడా దేవుని దూతలు ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. నిత్యము ఆరాధన అక్కడ జరుగుతున్నప్పుడు నా కుమారుని దేవుడు పిలుచుకోవటం ఉద్దేశం ఉంది. ఆ గ్రూప్తో పాటుగా నా కుమారుడు కూడా వాడబడ్డానికి దేవుడు పిలుచుకున్నాడు. నేను దుఃఖించట్లేదు, కానీ నా 2 కుమారులు నేను చూస్తాను పరలోక రాజ్యంలో అని మాట్లాడుతున్నారు. రెండో కుమారుడు చక్కగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తారట. ఆ కుమారుడు కూడా దేవుడు పిలుచుకున్నాడు పరలోక రాజ్యంలో. వారిద్దరూ కూడా ఆ సంగీత విభాగంలో, ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ టీంలో నా 2 కుమారులు ఉన్నట్లుగా దేవుడు నాకు చూపిస్తున్నాడని మాట్లాడుతూ వచ్చాడు. ఇంకో మాట అన్నాడు, నా 2 కుమారులు లేకపోయినా నేను ఇంకా పురుకొల్పబడుతున్నాను, ఇంకా దేవుని సేవలో ఇంకా అనేకమైన చోట్లకి వెళ్ళి దేవుని యొక్క పరిచయం చేయాలి, దేవుని సువార్తను నేను అందించాలి, ఒక గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక దైవజనుడు, ఒక క్రైస్తవుడు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు నిజంగా మనందరం కూడా ఆలోచన చేయాలి. మన ప్రభు మనకిస్తున్న నిరీక్షణ చాలా గొప్పది. మరణం అనేది ఈ లోకంలో అందరికీ వస్తుందండి. మరణం అనేది సహజమైనది. డెత్ ఈజ్ క్వైట్ న్యాచురల్. చెప్తున్న నేను ఒకనాడు మరణిస్తాను, వింటున్న మీరు ఒకనాడు మరణిస్తారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరణించక తప్పదు. నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్ను అయిపోతావు. కొంతమంది ముందు వెళ్తారు, కొంతమంది లేటుగా వెళ్తారు. కానీ మరణం అనేది తథ్యం. మరణం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, మరణం సహజమైనదని తెలుసుకుంటున్న మనము మరణం ప్రశస్తమైనది. ఎవరి మరణం ప్రశస్తమైనది అంటే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది అంటాడు. వారిద్దరూ రక్షణ పొందారు, వారిద్దరూ ప్రభు పరిచర్యలో వాడబడుతున్నారు, దేవుని కృపలో వర్ధిల్లుతున్నటువంటి యవ్వనస్తులు వారు. ఆ తండ్రికి నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసా? నా 2 బిడ్డలు ఎక్కడో లేరు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోలేదు, తీరం లోకానికి వెళ్ళిపోలేదు. లోకం అనొచ్చేమో తీరం లోకానికి వెళ్ళిపోయారని. కానీ నా బిడ్డలిద్దరూ కూడా దేవుని రాజ్యంలో, దేవుని సముఖంలో యేసయ్యతో ఉన్నారో ఇంకా గొప్ప ఆనందాన్ని ఆ రాజ్యంలో అనుభవించడానికి వారు వెళ్ళారు. ఒకనాడు మేము వాళ్ళని చూస్తాం, ఒకనాడు మా బిడ్డలు మేము కలుసుకుంటాం. కేవలం వారి అడ్రస్ మాత్రమే మారింది, వారు దేవుని రాజ్యంలో ఉన్నారు అని ఆ తండ్రి గద్గద స్వరంతో నిరీక్షణతో మాట్లాడుతుంటే నా మట్టుకు నేను ఎంతో ధైర్యపరచబడ్డాను. ఆ తల్లిదండ్రులు 2 కూడా నిజంగా మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవ సమాజానికి, అంతమాత్రం లోకానికి కూడా గొప్ప సందేశాన్ని వారు ఇవ్వగలుగుతున్నారు. చాలామంది అనుకున్నారు, లోకస్తులు క్రీస్తుని ఎరగినటువంటి వారు, ఈ తండ్రి ఎలా ప్రతిస్పందిస్తాడు? 2 కుమారుల్ని ఒకేసారి పోగొట్టుకున్నటువంటి తండ్రి శోక సముద్రంలో మునిగిపోతాడేమో అని అనుకున్నారు. ఆ దైవజనుడు క్రైస్తవ నిరీక్షణ చాటి చెప్పాడండి. మీరు నిరీక్షణ లేని ఇతరులే దుఃఖపడొద్దు. ప్రభు మరలా ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతోనూ కడబోర ఊదబడినప్పుడు మొదట లేస్తాము అని, ఆల్రెడీ మరణించిన వారు మొదట లేస్తారనేటువంటి ఆ సత్యాన్ని, ఆ నిరీక్షణ పొందినటువంటి దైవజనుడు చెప్తున్నాడు.
మా ఇద్దరు కుమారులు కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు, దేవుని సముఖంలో ఉన్నారు. ప్రభు వచ్చినప్పుడు వారు లేస్తారు, ఆ యొక్క మహిమ దేహంతో వారు లేస్తారని నిజంగా ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నా మట్టుకు నేను ఎంతగానో ఆనందించానండి. ఇదే కదా క్రైస్తవ నిరీక్షణ. మరణించిన తర్వాత ఏమవుతామంటే ఎక్కడికో వెళ్తాం, మరణించిన తర్వాత నువ్వేమవుతావంటే మాకు తెలియదండి, తక్కిడో బిక్కిడో అని మాట్లాడుతుంటారు. కానీ ఒక క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి మాత్రమే మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, మరణం అనేది మన చిరునామా మారుతుంది, మన నిత్యత్వానికి వెళ్ళే సింహద్వారము అని క్రైస్తవుడు మాట్లాడగలుగుతాడు. ఒక మాట నేను చెప్పనివ్వండి, క్రైస్తవ విశ్వాసం చాలా గొప్పదండి. మరణంతోనే జీవితం అంతం అవ్వదు, మరణంతోనే అసలు జీవితం ప్రారంభించబడుతుంది. నిత్యత్వానికి మరణమే సింహద్వారం. ఆ దైవజనుడు అలా మాట్లాడుతున్నప్పుడు దైవజనుడి మాటలను ఉపయోగించుకుని మిమ్మల్ని ధైర్యపరచాలి, మీకు కొంత సందేశం ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అందుని బట్టి మరణం మనకు ముగింపు కాదు. అంత మాత్రమే కదా అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. మరణం లాభమా? మరణం ప్రశస్తమైనదా? మరణం అనేది జీవితానికి ముగింపు కాదా? ఇలాంటి సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందండి? ప్రపంచంలో మరణం అంటే అందరూ కృంగిపోతారు, మరణం అంటే అందరూ భయపడతారు, మరణం అంటే అందరూ దుఃఖిస్తారు. కానీ క్రైస్తవుడు మరణాన్ని లాభం అంటున్నాడు, క్రైస్తవుడు మరణాన్ని ప్రశస్తమైనది అంటున్నాడు. మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, మరణం అనేది నిత్యత్వానికి ప్రారంభం అని నమ్మేటువంటి వాడు క్రైస్తవుడు. అందుని బట్టి పునరుత్థానాన్ని నమ్మేటువంటి మనందరం కూడా మరణానికి భయపడం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభము అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. ఫర్ మీ టు లీవ్ ఇస్ క్రైస్ట్ బట్ డెత్ ఈజ్ ప్రాఫిటబుల్, డెత్ ఈజ్ గెయిన్ అన్నాడు. నిజమే, నిజంగా దేవుని నిరీక్షించినటువంటి వాడు మరణానికి భయపడడు. అందులో బట్టి అనేక మంది హతసాక్షులు పునరుత్థానాన్ని నమ్మారు కాబట్టి పునరుత్థాన బలాన్ని బట్టే వారు ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క శరీర జీవితాన్ని అది పెంటగా ఎంచారు. వాళ్ళు దేవుని సముఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి నా యొక్క పరిచర్యల తరపున రఘుయేలు గారికి ప్రత్యేకమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ ఇద్దరు కుమారులు పోగొట్టుకున్నా సరే మీరు ధైర్యంగా మాట్లాడి చూసారా, అది మాకు ఎంతగానో ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. మీ యొక్క పరిచర్యను దేవుడు బహుబలంగా దీవించునుగాక. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రఘుయేలు గారి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. కాకినాడలో వారి పరిచర్య చేస్తున్నారు, ఇంకా వారి పరిచర్య విస్తరించలాగిన ఆయన ఆ మాట అన్నాడు, నేను ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నందుకు నేను విచారించట్లేదు, కానీ ఇంకా పురికొల్పబడ్డాను, ఇంకా దేవుని రాజ్య విస్తరణ ఎక్కువ చేయాలి, అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయాలి, నా కుమారులు అంటే అనేక మంది యవనస్తులు రక్షణ పొందాలి, వారిని రక్షణలోకి నడిపించాలని గొప్ప తీర్మానం నేను తీసుకుంటున్నానని చెప్పారు. చూసారా, ఆ మాటలు నేను ఎంతగానో కదిలించిన, ఐ వాజ్ రియల్లీ మూడ్. నిజంగా నేను ఎంతగానో కదిలించబడ్డాను. కాబట్టి ఇటువంటి దేవుని సేవకులు వారు మాట్లాడుతున్న మాటల ద్వారా మనందరూ ఇన్స్పైర్ అవ్వాలి. నిజంగా అన్యులు కూడా తెలుసుకోవాలి, క్రైస్తవులు ఇటువంటి నిరీక్షణ కలిగి ఉంటారు. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. సో గాడ్ ఈజ్ గివెన్ ఎస్ ఎ బ్లెస్డ్ హోప్. దేవుడు మనకు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. మన ప్రభు ఏ రీతిగా మరణాన్ని తిరిగి జయించాడో, ఆయన నమ్మినటువంటి మనకు కూడా అటువంటి పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని, పునరుత్థాన విజయాన్ని ప్రభు మనకి ఇస్తాడని మనం విశ్వసించి మన క్రైస్తవ పరుగును ఇంకా ఇంకా వేగంగా మనం ఆ పరుగును ముందుకు కొనసాగించాలి. గురి వద్దకే మనం పరిగెత్తాలి. తద్వారా దేవుని నుంచి వచ్చే గొప్ప బహుమానాన్ని మనం పొందుకోవాలి. ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ధైర్యంగా ఉండమనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. పునరుత్థాన శక్తిని కలిగి ఉండండి, దేవుని గణపరచండి, సమయానికి అసమయానికి ప్రార్థన చేయండి, ఏ విషయానికి చింతపడద్దు, ప్రతి విషయానికి ప్రార్థన చేయండి. దేవుని స్వార్థ పనిలో మీరందరూ నిమగ్నం అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.